సగర సోదరులకు నమస్కారం. నా పేరు మాదాస్ రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ సగర ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. సగర సోదరులందరూ తెలుగుదేశం పార్టీ ఓటు వేయించి గెలిపించే ప్రార్థన. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులు ఎవరు నిలబడ్డా కూడా ప్రతి సగర సోదరుడు ఓటు వేయించి గెలిపించాలని కోరుకుంటున్నాను. బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఎంతోమంది బీసీలకు టికెట్లు ఇచ్చేసి ఎమ్మెల్యేలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే వారి వారసత్వం పుచ్చుకుంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన బీసీలను గుర్తించుకుంటూ అలాగే సగరులను గుర్తించుకుంటూ చేసుకుంటూ వచ్చారు. అలాగే సగర భగీరథ జయంతిని కూడా అఫీషియల్గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనత ఉంది. దాన్ని కూడా ఏ రోజు కూడాను మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాన పోలేదు. అలాగే మన ప్రొద్దుటూరులో సగర సంఘం సంబంధించి ఒక మనకి కళ్యాణ మండపం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మనకు అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సగర సోదరుడు తెలుగుదేశం పార్టీ ఓటు వేయించి గెలిపించాలని ప్రార్థన. మన నంద్యాల వరదరారెడ్డి గారు మనకు గత 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. అటువంటి అనుభవం ఎన్నుకుంటే మనకు మంచిది. ఈ ప్రభుత్వం మనకు చేసింది ఏమీ లేదు. ప్రొద్దుటూరుకు కానీ మన సగర ప్రజలకు కానీ శ్రీ నంద్యాల వరదరారెడ్డి గారికి మన సగరులందరూ ఓటు వేయించి గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే మన కడప పార్లమెంట్ నుంచి చదిపిరాల భూపేశ్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఆయనకు కూడా మన ప్రతి సగర సోదరుడు ఓటు వేయించి గెలిపించే ప్రార్థన. ఇది ఒక్క నియోజకవర్గం కాకుండా కూడాను ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో ఉన్న సగర సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించి గెలిపిస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన అయిన తర్వాత మన సగర జాతి గురించి మనం ఆయన చెప్పుకుంటే ప్రతి ఒక్కటి మనకు చేకూరుతుందని కోరుకుంటున్నాను. మనకున్నటువంటి ఫెడరేషన్ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ మన సంఘానికి ఏం చేశారో ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి. మీరు పదవులు అనుభవించారే కానీ సగర సంఘం తరపున నుంచి ఏ ఒక్క సగరానికి న్యాయం చేయలేదని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మీ జీతాల కోసమో మీ స్వలాభం కోసమో పనిచేశారు కానీ ఏ ఒక్కరోజు కూడా సగర సోదరుల కోసం పనిచేయలేదు. ఇకనైనా కన్ను తెరిచి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించి గెలిపిస్తే సగర సోదరులు అందరూ నిలబడి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గాను, అలాగే మన ప్రొద్దుటూరుకు చెందిన శ్రీ నంద్యాల వరదరారెడ్డి గారు ఎమ్మెల్యే గాను, భూపేశ్ రెడ్డి గారు ఎంపీ గాను గెలుస్తారని కోరుకుంటున్నాను. జై సగర, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.